అందుకనే తెలంగాణ 30 జిల్లాలని పచ్చబడాలంటే పామాయిల్ పంట వేయాలి, నా రైతు సంతోషంగా ఉండాలి, నా రైతు కష్టాలు తీరాలి, నా రైతు బిడ్డలు ఈ రోజు అగ్రగామిగా నిలబడాలి అని అంటే రేవంత్ రెడ్డి గారి రాజ్యంలోనే అది సాధ్యపడుతుంది. అందుకనే నమ్మకంతో ఆయన్ని కష్టపెట్టి ఇబ్బంది పెట్టి బలవంతం చేసి మీ జేబుల్లో కోట్లాది రూపాయలు వేసేటటువంటి ముఖ్యమంత్రి మనం ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కష్టపడి పనిచేసేటటువంటి పథకాలను సద్వినియోగం చేసుకొని మీ యొక్క వ్యవసాయాన్ని బాగుపరుచుకొని తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా అన్ని పంటల్లో పామాయిల్లో కూడా ఈ రోజు భారతదేశంలో అత్యధికంగా ఈ సంవత్సరం పామాయిల్ పంట వేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇప్పటికి 3 లక్షలే వేసాం. 3-4 ఏళ్ల క్రితమే మొదలైంది కాబట్టి రేపు రాబోయే 3 ఏళ్లలో మళ్ళీ 6 లక్షల ఎకరాలు వేసి భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈనాడు పిసిసి అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు, గౌరవనీయులు ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చినటువంటి మాట నిలుపుకున్న దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆనాటి వర్కింగ్ ప్రెసిడెంట్గా రాహుల్ గాంధీ గారు వేదిక మీద ఇచ్చినటువంటి యొక్క మాటని నిలబెట్టుకున్న సందర్భంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను.